Namaste, welcome back to Himas Yoga Andy. There is another episode. So we are going to talk today. ఈ రోజు మనం మాట్లాడే సబ్జెక్ట్ చాలా కామన్, చాలా మంది రిలేట్ చేసుకోగలిగారు. ఐ గెస్ అందరి ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి ప్రాబ్లమాటిక్ ఈస్ యాసిడిటీ. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారా, యాసిడిటీ అంటారా, రకరకాల పేర్లు మనం చెప్తున్నాం. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెంట్? అంటే అల్సర్ అంటే సివియర్ స్టేజ్ అని తెలుసు, బట్ యాసిడిటీ అన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్న సేమా కాదా, ఏం తినాలి ఏం తినకూడదు, జనరల్ టిప్స్ వాటి గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్, ఎస్, మీరు చెప్పినట్టు కామన్ కంప్లైంట్ ఎవ్రీబడి కంప్లైంట్స్ ఇస్ యాసిడిటీ. కడుపులో మంట వస్తుంది, అది గొంతులోకి వచ్చి తేపులాగా వస్తున్నాయి, ఆర్ ఏం తినగానే కడుపులో నొప్పిలాగా వచ్చి గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ మోస్ట్ కామన్లీ ఇదేంటంటే యాజ్ సింపుల్ యాజ్ రైస్ తిన్నా కూడా ఆర్ ఫ్రూట్స్ తిన్నా కూడా కడుపులో నొప్పి వస్తుంది, మంట వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ కామన్ కంప్లైంట్ యాసిడిటీ అనేది. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఇన్ ద రైస్. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ, ప్రీవియస్లీ ముసలివాళ్ళు ఇలా కంప్లైంట్స్ ఎక్కువ ఉండేవి, తేపులు వస్తున్నాయని. ఇప్పుడు ఇది కామన్ సిమ్టమ్ అయిపోయింది. అండ్ ఒక్కొక్కసారి ఎంత సీరియస్ గా అయిపోతుంది అంటే కడుపులో మంట అది ఛాతీ నొప్పిలాగా వచ్చి బ్యాక్ కి రేడియేట్ అవుతుంది. సో అది హార్ట్ అటాక్ అనే కన్ఫ్యూజన్, కార్డియక్ ఇష్యూ అనే కన్ఫ్యూజన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి ఇష్యూస్ తోనే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చెకప్ చేసుకుంటే అంత హార్ట్ ఇష్యూస్ ఏమి ఉండవు, అన్ని క్లియర్ గా ఉంటాయి. ఇట్ ఈస్ ఓన్లీ బాయిల్స్ డౌన్ టు దట్ వాళ్ళకి యాసిడిటీ, క్రానిక్ యాసిడిటీ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రిలేటెడ్ టు అవర్ ఫుడ్ హ్యాబిట్స్. అండ్ అఫ్ కోర్స్ దేర్ సంథింగ్ కాల్డ్ సెంట్రల్ ఒబేసిటీ. మనం అది ఎప్పుడు వి ఓవర్లుక్ ఇట్. ఎవరికి కడుపు చుట్టూ అరౌండ్ ద వేస్ట్ అండ్ పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉందో దే ఆర్ మోర్ ప్రోన్ టు యాసిడిటీ. సో దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ ఒబేసిటీ. మనకి బాడీ షేప్స్ క్లాసిఫై చేస్తారు. పేర్ షేప్డ్ బాడీ అండ్ యాపిల్ షేప్డ్ బాడీ అంటారు. పేర్ షేప్డ్ బాడీ అంటే వెయిట్ కింద ఎక్కువ ఉంటుంది, పైన సన్నగానే ఉంటుంది. అదే యాపిల్ షేప్డ్ బాడీ అంటే సెంట్రల్ ఒబేసిటీ, మధ్యలో అరౌండ్ స్టమక్ అండ్ వేస్ట్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఎవరితోనే వాళ్ళని చూసినప్పుడు మాట్లాడి చూడండి, వాళ్ళు చెప్తారు నాకు సరిగ్గా అరగదు, ఊరికే గ్యాస్ ఫామ్ అవుతుంది, పుల్ల తేపులు వస్తూ ఉంటాయి, కడుపులో మంట వస్తూ ఉంటుంది, లేదా ఛాతీ మధ్యలో ఇక్కడ మంట ఉంటా ఉంటుంది, హార్ట్ బర్న్స్ లాగా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే ఆ సెంట్రల్ ఒబేసిటీ వల్ల కడుపు చుట్టూరు, స్టమక్ చుట్టూరు కొవ్వు వల్ల స్టమక్ ఎప్పుడు ప్రెస్ అవుతా ఉంటుంది. సో ఇంత తిన్నా కొంచెం తిన్నా అది అరిగేటప్పటికి అది పైకి తగ్గుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్, కడుపులో డైజెషన్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయ్యి డైజెషన్ అయ్యే టైంలో కడుపులో స్టమక్ లో స్పేస్ లేనప్పుడు ఈ ఫ్యాట్ దాన్ని తోస్తా ఉన్నప్పుడు అరగదు ఒకటి. ఇంకోటి ఏంటంటే అరిగే టైంలోకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని పైకి వచ్చి మనకి కడుపులో మంట, గొంతులో మంటలాగా వస్తుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వీఆర్ వెరీ యూస్ టు ఈ మధ్య కన్వీనియన్స్ ఫుడ్స్, తొందరగా అయ్యే ఫుడ్, ప్యాకెట్ తీసాము, ఉడకబెట్టాము, తినేసాము, 2 minutes ఫుడ్స్. అండ్ మనం వీ డోంట్ రిమెంబర్ జనరలీ కన్వీనియన్స్ ఫుడ్స్ లో 2 minutes ఫుడ్స్ లో ఉప్పు, కారం, మసాలాలు అన్ని వేస్తారు, కొంచెం ఎక్కువగా కూడా వేస్తారు, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో గబగబా ఉడకబెట్టేసుకుని అది తినేస్తాం, కానీ అది మనకి అరుగుతుందా లేదా, సూట్ అవుతుందా లేదా అది మనం చూసుకోము, టైం ఉండదు. బట్ దాని తర్వాత సఫర్ అవుతాం. దట్స్ అనదర్ థింగ్. అండ్ మనకి నాలుగుకి ఏదైనా రుచిగా ఉండాలి, సో పుల్లగా ఉండాలి, కారంగా ఉండాలి, పచ్చిమిర్చిగా ఉండాలి, వెరీ నైస్ టు ద టంగ్. మనం మర్చిపోయేది ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 5 centimeters. దాని తర్వాత కడుపులో వెళ్ళిపోయిన తర్వాత టేస్ట్ ఎలాగో తెలీదు. బట్ ఆ 5 centimeters ని 10 centimeters ని సాటిస్ఫై చేయడానికి ఈ ఫుడ్ అంతా తీసుకుంటాం. అదే మనం మర్చిపోయేది ఏంటంటే మనకు డైజెషన్ సిస్టమ్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. అయినా we keep on repeating the same thing. సో సంథింగ్ లైక్ వెరీ సార్ ఫుడ్, బాగా పుల్లటి ఫుడ్, పచ్చిమిర్చీలు, మసాలాలు, హెవీ నాన్ వెజిటేరియన్ ఫుడ్, అండ్ పొగలు వచ్చే టీ, కాఫీలు, కాఫీ కొంచెం చల్లబడితే తాగొద్దు. సో అలా స్టవ్ పై నుంచి తీసి పొగలు వచ్చే టీ, కాఫీలు తాగుతాం. అండ్ సైమల్టేనియస్లీ వెరీ కోల్డ్ ఫుడ్, చల్లటి పెప్సీ అలాంటి తాగినప్పుడు ఎన్ని మనకి ట్రిగర్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రీమ్. సో ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతే అసిడిటీ అనేది ఎప్పటికీ సబ్సైడ్ అవ్వదు. మీరు డాక్టర్ గారు తెలిస్తే వాళ్ళు పీపీఐస్ ఇస్తారు, అంటే యాంటాసిడ్స్ ఇస్తారు. కానీ యాంటాసిడ్స్ ఎంతవరకు వాడతారు? మీరు ఫుడ్ మాడిఫై చేయకుండా యాంటాసిడ్స్ ఎన్ని రోజులు వాడతారు? అండ్ యాంటాసిడ్స్ కి వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాడుకుంటాయి. ఎక్కువ యాంటాసిడ్స్ వాడితే అది మన ఇంటెస్టైన్స్ లోపల, స్టమక్, ఇంటెస్టైన్స్ అంతా కోటింగ్ ఇచ్చేస్తుంది.
ఆ కోటింగ్ ఇచ్చినప్పుడు మీరు తినే ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్, మినరల్స్ అయినా, విటమిన్స్ అయినా అది శరీరానికి అబ్జార్బే కాదు, ఎందుకంటే ఆ కోట్ ఫామ్ అయిపోతుంది. సో అసిడిటీ సబ్సైడ్ చేసేటానికి మెడిసిన్స్ వేసుకుని ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనం తినే ఆహారం మనకు అసలు రీచ్ అవ్వట్లా, మనకి పట్టట్లేదు కూడా. సో ఎలాగైనా మనకు ఆ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతున్నాం. సో అసిడిటీ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి అంటే వన్ థింగ్, మనం కొంచెం మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. తినగానే పడుకోవటం, తినగానే కూర్చుని ఉండటం లేకుండా తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు నడవండి, తినేది ఈజీగా అరుగుతుంది, సెటిల్ అవుతుంది. అప్పుడు దెన్ యూ గోన్ టేక్ రెస్ట్. అదొకటి. ఇంకోటి, మనం తినే ఫుడ్ కాంపోజిషన్ ఎక్కువ స్పైసీగా ఈజీగా అరగకపోవటం, హెవీ నాన్ వెజ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పచ్చళ్ళు, బాగా కారం పులుపు ఉన్న పచ్చళ్ళు, పచ్చిమిర్చీలు. సమ్ పీపుల్ హ్యావ్ అ హ్యాబిట్, డైలీ ప్లేట్లో పచ్చిమిర్చి పెట్టుకున్నది తింటారు, బాగుంటుందేమో, రుచిగా ఉంటుందేమో, కానీ ఇవన్నీ ట్రిగర్స్. అండ్ టెంపరేచర్ ఆఫ్ ఫుడ్, వేడిగా కాలుతా ఉన్న ఫుడ్ తింటాము, మేబీ ఇట్ టేస్ట్ గుడ్, కానీ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకి ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కానీ కంట్రోల్ చేసుకుంటా ఉంటే మీరే చూస్తారు నెమ్మదిగా ఈ అసిడిటీ అన్న కంప్లైంట్ గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. మీ డిపెండెన్సీ ఆన్ యాంటాసిడ్ మెడిసిన్స్ తగ్గుతుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మోర్ హెల్ప్ఫుల్ ఇఫ్ యూఆర్ మోడిఫైయింగ్ యువర్ ఫుడ్. మీ లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తారు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చూసుకుంటారు, తొందరగా భోజనం చేస్తారు, అండ్ స్టమక్ ఫుల్ గా తినద్దు. కడుపు నిండా తినేసి ఎలాగో నేను రోజంతా ఇంకా తినను అని ఒకేసారి కడుపు నిండా తినేస్తానంటే మీ స్టమక్ కి కెపాసిటీ ఉండాలి కదా దాన్ని డైజెస్ట్ చేయడానికి. ఫుడ్ డైజెస్ట్ కాకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతే మీకు కడుపులో నొప్పి వస్తుంది, ఇంకా మంట వస్తుంది. సో ఇవి చిన్నవి మీరు మోడిఫై చేసుకోగలిగితే డెఫినెట్లీ అసిడిటీ సబ్సైడ్ అవుతుందండి. ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పారు. దర్ ఇస్ వన్ మోర్ థింగ్, చూ చేసి స్లోగా తినాలి, ఎక్కువ సార్లు తినాలని కొంతమంది అంటారు. 3 పూట్ల తినండి చాలు, మధ్యలో జాంక్ తినకుండా ఉంటే సరిపోతుందని కొంతమంది అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కరెక్ట్? ఎప్పుడైనా కరెక్ట్ గా చూస్ చేసి తింటేనే మంచిది. అంటే మీకు డైజెషన్, మాస్టికేషన్ నోట్లోనే స్టార్ట్ అవ్వాలి. సో ఆ ముక్కలు డైరెక్ట్ గా స్టమక్ ఇచ్చేసి చూస్ చేయమంటే తప్పే. సో మనకి డైజెషన్ అనేది నోట్లోంచి స్టార్ట్ చేయాలి. సో ఈజీగా చెప్తానంటే 32 సార్లు మీరు ఏ ముద్దైనా నమిలి మింగాలంట. అఫ్ కోర్స్ మేము అంత కౌంట్ చేసే టైం ఉండదు, మామూలుగా కూడా అంత టైం ఉండదు, కానీ బెస్ట్ పాసిబుల్ మంచిగా నమిలి మాస్టిగేట్ చేసి మంచిగా మెత్తగా అయిన తర్వాత తింటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు నీ శరీరానికి పడుతుంది, మంచిగా నమిలి తింటే శరీరానికి పడుతుంది అంటే ఇదే అనమాట. ఈజీగా అరుగుతుంది, అరిగినప్పుడు మిగతా ఇష్యూస్ ఉండవు అని వాళ్ళు చెప్పేది కరెక్టే. సో మంచిగా నమిలి తిని మింగి తీసుకుంటే అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ డైజెషన్. హౌ మెనీ మీల్స్? ఎస్, హౌ మెనీ మీల్స్ ఇస్ మామూలుగా మేము డయాబెటిక్స్ కి చెప్పేదంటే వాళ్ళకి షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్సిస్టెంట్ గా ఫ్రీక్వెంట్ గా తినమని. ఒక 3 to 4 hours గ్యాప్ లో వాళ్ళు ఎక్కువ తినకూడదు. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఎక్కువ తింటే షుగర్స్ పెరుగుతాయి. సో కొంచెం తినండి, ఒక 3 గంటల తర్వాత మళ్ళీ కొంచెం తినండి అని వాళ్ళకి చెప్తాము. సిమిలర్లీ ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్, వాళ్ళకి ఉన్న పాటించే లైఫ్ స్టైల్ కూడా ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అండ్ మోర్ వెరైటీ ఆఫ్ మీల్స్. లేకపోతే మనం ఫ్రూట్ తింటాం మానేస్తాం. సో ఆ ఫ్రూట్ నే మనం ఇన్ బిట్వీన్ స్నాక్ గా పెట్టుకుంటే గుర్తు పెట్టుకుని 11 గంటలకు ఏదో ఫ్రూట్ తింటాం, అలవాటు అవుతుంది. లేదా అలాంటి అలవాటు లేకపోతే ఫ్రూట్స్ టోటలీ మానేస్తాం. ఇంకోటి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఒక్కొక్కసారి రాత్రి భోజనం వరకు ఎంటీ స్టమక్ పైన ఉంటాం. సో ఎంత ఎక్కువసేపు ఎంటీ స్టమక్ పైన ఉంటుంది, కడుపు ఖాళీగా ఉంటుంది, ఎవ్రీ ఛాన్స్ మనకి అసిడిటీ డెవలప్ అవ్వచ్చు. సో హెవీగా మధ్యలో స్నాక్స్ తినకుండా మధ్యలో మజ్జిగ తాగారు, లేదా ఒక ఫ్రూట్ తీసుకున్నారు, లేదా స్మాల్ స్నాక్ మేబీ మరమర లాంటిది అలవాటు చేసుకున్నారు, అట్లీస్ట్ ఆ ఫాస్టింగ్ టైం కట్ అవుతుంది. ఆ ఫాస్టింగ్ గ్యాప్ ఫిల్అప్ అయినప్పుడు యువర్ స్టమక్ ఇస్ ఎట్ రెస్ట్, అసిడిటీ ఫామ్ అవ్వకుండా, గ్యాస్ ప్రొడక్షన్ లేకుండా ఇట్ హెల్ప్స్ విత్ ద డైజెషన్. So that this is for the diabetic. No, this is for everybody also. For the healthy person also. Also it is better. Okay. So longer hours of fasting for anybody is not good. Okay. That's how we help them in between. Yeah. So there is again one more myth ani garu. I realized protein కోసం we are having sprouts. Rakarakali. Again kandipappu also.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లైనింగ్ తినంగానే పప్పు తినంగానే ఇది వరకు తినే పప్పే కానీ ఇప్పుడు తింటుంటుంటే అసిడిటిక్ గా ఫీల్ అవుతున్నారు. మసాలా అవి అక్కర్లేదు బట్ వెజిటేరియన్ నార్మల్ జాగ్రత్తగా తిన్నా కూడా పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ దిస్ అండ్ స్ప్రౌట్స్ అగైన్. స్ప్రౌట్స్ అంటే పోనీ అందరికీ పడట్లేదు, ఇట్ గాట్ టు గెట్ స్ప్రౌటెడ్ అని అంటున్నారు. కానీ కందిపప్పు ఇట్స్ జనరల్ థింగ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ కి ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో అది ఎలాగ అసలు? అవునండి, ఈవెన్ ఐ హావ్ సీన్ దట్ మెనీ పీపుల్ కంప్లైన్ దట్ యాజ్ సింపుల్ యాజ్ పప్పు చారు చేసుకున్నా కూడా కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది, నాకు పప్పు సూట్ కావట్లేదు, దేర్ ఆర్ ఇష్యూస్. కానీ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ మిగతా ఫ్యాక్టర్స్ ఏముంటాయి. ఇట్ ఈస్ ద ఓన్లీ కందిపప్పు, లేకపోతే దాంతో పాటు వాళ్ళు మీల్ టైమింగ్ కరెక్ట్ గా ఉందా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ దే ఆర్ ఆన్. ఒకసారి వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యాసిడిటీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇలాంటిది ఏమన్నా ఉంటే అది కూడా మోడిఫై చేసుకుంటే వీ కెన్ హెల్ప్ దెమ్ బెటర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్. స్ప్రౌట్స్ ఆఫ్ కోర్స్ అట్లీస్ట్ ఎవ్రీబడి కొత్తగా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ స్ప్రౌట్స్ తినే కొత్తగా స్ప్రౌట్స్. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే యాజ్ సచ్ స్ప్రౌట్స్ అనేది నాట్ వెరీ ఈజీ టు డైజెస్ట్ బికాస్ రా ఫుడ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎంటీ స్టమక్ లో తిన్నప్పుడు డెఫినెట్ గా అరగదు. అండ్ ఇట్ ఇస్ వెరీ హై ఇన్ ఫైబర్. ఎనీ స్ప్రౌట్స్ ఆర్ వెరీ హై ఇన్ ఫైబర్. సో ఎంటీ స్టమక్ లో అంత అమౌంట్ ఆఫ్ హై ఫైబర్ తిన్నప్పుడు డైజెషన్ కాకపోతే గ్యాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ అసిడిటీ స్టార్ట్ అవుతుంది. సో మీరు స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ తో పాటు తీసుకోవాలంటే 2 ఇడ్లీ తినండి, దాంతో పాటు కొన్ని స్ప్రౌట్స్ ఉంది. లేకపోతే ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, దాంతో పాటు స్ప్రౌట్స్ తినండి. ఓన్లీ స్ప్రౌట్స్ యాజ్ అ మీల్ ఇస్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఎస్, మధ్యాహ్నం పూట మీకు కందిపప్పు ఇనిషియల్ గా పడట్లేదంటే కొంచెం పీపుల్ మోడిఫై పెసరపప్పు తినడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అది కొంచెం ఈజీ టు డైజెస్ట్, తొందరగా ఉడుకుతుంది కూడా, ఇంకా కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఆ పెసరపప్పుతో స్టార్ట్ చేసి బట్ సైమిల్టేనియస్లీ లుక్ మీకు ఇంకేమైనా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారా దేనివల్ల ఈ కడుపులో. కొంతమంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు, ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల ఈజీగా యాసిడిటీ స్టార్ట్ అవుతుంది. అది ఆ బ్లేమ్ అంతా పప్పు పైన వస్తారు. నేను ఎక్కువ పప్పు మధ్యాహ్నం పూట తింటున్నాను, కడుపులో మంట వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్న విషయం వాళ్ళు చెప్పరు. ఎందుకంటే జనరలీ పెయిన్ కిల్లర్స్ ఫుడ్ తో పాటే తీసుకోవాలి, అంటే సమక్ తీసుకోకూడదు. సో ఫుడ్ తో పాటు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, కడుపులో మంట వస్తుంది అండ్ పప్పు వల్ల మంట అంటారు. సో అది ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఎస్, జెన్యున్ గా పప్పు ఎల్డర్లీ పీపుల్, జీరియాట్రిక్ పీపుల్, పెద్దవాడికి ప్రాబ్లం ఉంటుంది, ఈజీగా పప్పు అవి అరగవు. సో వాళ్ళకి మనం ఇంప్రూవ్ చేయడానికి అట్లీస్ట్ ఇచ్చే పప్పు కొంచెం ఇంకా పల్చగా ఇచ్చి, లేదు ఈ పప్పు కూడా సరిపోవట్లేదు వాళ్ళకి అరగట్లేదు అంటే ఈ ప్రోటీన్ సోర్సెస్ మిగతా సోర్సెస్ నుంచి ఇవ్వచ్చు కదా. మనం పెరుగు కొంచెం ఎక్కువ పెట్టచ్చు కదా, పెరుగు ఈజ్ ఈజీ టు డైజెస్ట్. అండ్ పులుపులు లేని పెరుగు వాళ్ళు ఈజీగా తింటారు కూడా. సో ఈ పప్పు నుంచి వచ్చే ప్రోటీన్ కాంప్రమైజ్ అవుతుంది అంటే మిగతా ప్రోటీన్ సోర్సెస్ మనం ఇవ్వచ్చు, పెరుగు ఇవ్వచ్చు. వాళ్ళు పాలు యాక్సెప్ట్ చేసుకోగలరంటే పాలు ఇవ్వచ్చు. ఇంకేమన్నా లేదు ఇన్ బిట్వీన్ 4 ఆ టైంకి ఏమైనా ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి అలవాటు అయితే అది నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. సో సప్లిమెంటేషన్ మనం చూసుకోవాలి, అంత కంప్లీట్లీ పప్పు పైన డిపెండ్ అవ్వలేము. సో ఇది పడకపోతే ఇంకొక సోర్స్ చూసుకుని అది వాళ్ళకి యాడ్ చేస్తే మనకి అది బ్యాలెన్స్ అవుతుంది. దట్ ఈస్ హౌ వీ హావ్ టు గో ఫార్వర్డ్. That's so nice. So last question. సో సబ్సైడ్ అవుతాకి అసిడిటీ కొంచెం తగ్గటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ అంటారు, చల్లటి పాలు అంటారు, మజ్జిగ అంటారు, వాము వాటర్ అంటారు. సో వాట్ ఈస్ ఆర్ లైక్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఆర్ జస్ట్ టెంపరరీ ఆర్ క్యాన్ వి టేక్ ఇట్? దీస్ ఆర్ ఆల్ హోమ్ రెమెడీస్ అండి, నాట్ ఈవెన్ మెడిసిన్స్, హోమ్ రెమెడీస్. టెంపరీగా సిమ్టమ్ ని సబ్సైడ్ చేయడానికి కడుపులో మంట వస్తుంది, చల్లటి పాలు తాగుతారు. సో కానీ తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్ మిల్క్ ఇస్ అ సోర్స్ ఆఫ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ డైజెషన్ కి కడుపులో యాసిడ్ ఫామ్ అవ్వాలి, అప్పుడే ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవుతుంది. సో ఇప్పటికైతే సబ్సైడ్ అయింది, కానీ 1 గంట తర్వాత మళ్ళీ వాడికి అసిడిటీ స్టార్ట్. ఇట్స్ టెంపరరీ సొల్యూషన్. ఆపిల్ సిడార్ వెనిగర్ ఆల్సో లాట్ ఆఫ్ మిత్. అసలు ఆపిల్ సిడార్ వెనిగర్ మల్టిపుల్ యూజెస్ అని చెప్తారు. సైంటిఫికలీ దానికి ఏ బేస్ లేదు. మీరు ఆపిల్ సిడార్ వెనిగర్ తాగిస్తే మీరేం వెయిట్ లాస్ అయిపోరు, మీరు ఆపిల్ సిడార్ వెనిగర్ తీసుకుంటే అసిడిటీ ఏం తగ్గదు. దేర్ ఇస్ నో సైంటిఫిక్ బేస్. ఎస్, మీకు ఇండివిజువల్లీ మీకైనా బెనిఫిట్ కనిపించిందంటే కంటిన్యూ చేయండి, బట్ సైంటిఫిక్ గా దెర్ ఇస్ నో ప్రూఫ్ అబౌట్ దాట్. యాసిడిటీ ఇన్ జనరల్ సబ్సైడ్ చేసుకోవాలి, కరెక్ట్ అవ్వాలి అంటే మీ డైట్ మీరు మోడిఫై చేయాలి.
మీకు ఏది సూట్ కావట్లేదో దాన్ని మీరు ముందు ఐడెంటిఫై చేయండి. అది దాన్ని చూసిన తర్వాత దాన్ని టెంపరీగా ఎలిమినేట్ చేయండి, పర్మనెంట్ గా కాదు. ఇప్పటికి ఇది తింటే నాకు ఈ రియాక్షన్ వచ్చింది, సో టెంపరీగా ఇప్పుడు అవాయిడ్ చేసేయండి. ఒక 2 నెలల తర్వాత రీఇంట్రడ్యూస్ చేయండి. అలా ఎలిమినేట్ చేస్తే మీకు తినడానికి ఏం మిగలదు. సో రీఇంట్రడ్యూస్ ఇట్ ఆఫ్టర్ 2 months. సో ఆ ట్రిగర్స్ అన్ని మీరు ఐడెంటిఫై చేసి టెంపరీగా వాటిని రిమూవ్ చేసిన తర్వాత మీకు ఈజీగా అరిగేవి, యాక్సెప్టెన్స్ ఏది బాగుందో అది ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా యాసిడిటీ తగ్గుతుంది. వెరీ సింపుల్ థింగ్ ఇస్, మీరు భోజనం చేసినప్పుడు డోంట్ డ్రింక్ ఎక్సెస్ ఆఫ్ వాటర్. తినే భోజనం అయిపోయిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అప్పుడు నీళ్ళు తాగండి. భోజనంతో పాటు నీళ్లు సైమిల్టేనియస్ గా తాగుతూ ఉంటే మీరు తినేది సరిగ్గా డైజెస్ట్ కాదు, ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని మిక్స్ అయిపోయి ఇంకా ఎక్కువ యాసిడిటీ పెరుగుతుంది. సో యూ కెన్ హ్యావ్ సిప్స్ ఆఫ్ వాటర్. మీకు కావాలంటే ఒక 20 minutes తర్వాత అప్పుడు నీళ్ళు తాగండి. సో దట్ ఈస్ అ వెరీ సింపుల్ వే ఆఫ్ హెల్పింగ్ యూ అవుట్ టు సబ్సైడ్ దీస్ సిమ్టమ్స్ అంతే. సో సిమ్టమాటిక్ గా మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో వాటిని మీరు రిజాల్వ్ చేసుకుంటా వస్తే డెఫినెట్ గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యాసిడిటీ అనే ఇష్యూ తగ్గుతుంది. అండ్ ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. Thank you so much. One last question, but still, this is like, frequently, especially Hyderabadis, manandram biryani తినగానే చల్లటి కూల్ డ్రింక్ తాగుతాం because burps తాగానే food got digested. So it is very common. మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఫ్రీ, the thumbs up is free with the biryani. So seriously digestion అవుతుందా, అసలు ఏమవుతుంది పొట్టలోకి పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ కాదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ సోడా. సో సోడా ఇస్ ఎనీ బైకార్బోనేట్. సో కడుపులోకి వెళ్ళగానే ఇట్ గోస్ అండ్ సబ్సైడ్స్ దట్ దట్ అసిడిక్ ఫీలింగ్. మనం తిన్న మసాలా, బిర్యానీలో తిన్న మసాలా ఆయిలీ అంతా అది టెంపరీగా సబ్సైడ్ చేసిన మనకి ఫీలింగ్ వస్తుంది. సో ద మూమెంట్ వి ఫీల్ కి అసిడిటీ, ఆ కారం సబ్సైడ్ అయింది, ఇంకా కొంచెం తినచ్చు అన్న ఫీలింగ్, ఆ ప్లేస్ క్రియేట్ అయింది, ఇంకా కొంచెం ఎక్స్ట్రా తినచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా కొంచెం లోడ్ పెంచుతాం, ఇంకా కొంచెం తింటాం. బట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే తెలియకుండా కడుపులో వీఆర్ ఓవర్లోడింగ్ ఆ డైజెస్టివ్ సిస్టమ్. అంత హెవీ లోడ్ స్టమక్ ఎప్పటికీ తీసుకోలేదు. సో ఓవర్ అ పీరియడ్ ఒక్కసారి ఇట్ మైట్ హెల్ప్. ఎందుకంటే హెవీగా తినగానే ఊళ్ళల్లో కూడా పెళ్లి భోజనం తినగానే సోడా తాగుతారు, అంతే సబ్సైడ్ అవుతుంది. అది టెంపరీ. మన ఇంట్లో కూడా మనకి ఎప్పుడైనా కడుపులో మంట వస్తుంటే ఇనో సాల్ట్ అవుతాం అంటే బికాస్ బైకార్బోనేట్ అది స్టమక్ pH ని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ బిర్యానీ తిని దాంతో పాటు కోక్ తాగి అది అలవాటు అయిపోతే ఇది యాక్చువల్లీ రోడ్ టు క్రానిక్ యాసిడిటీ. సో అప్పటికప్పుడు బాగోవచ్చు ఫర్ టెంపరరీ, బట్ దెన్ లాంగ్ రన్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ హ్యావక్ ఫర్ ద పర్సన్. So the moral of the story is not just one medicine kind of thing. You need to change your lifestyle, yes, right? Yes. So మీరు R&D చేసుకోండి, మీకు ఏం సెట్ అవుతుందో చూసుకోండి. యాజ్ డాక్టర్ సెడ్, అన్ని తీసేస్తే తింటానికి ఏం మిగలవు కాబట్టి చూసి మళ్ళీ అగైన్ 2 months తర్వాత అగైన్ మళ్ళీ తిని ట్రై చేయండి. ఏది సెట్ అవుతుందో మీ బాడీకి చూస్ చేసి తినండి. టేక్ యువర్ ఓన్ టైమ్ టు సిట్ డౌన్ అండ్ ఈట్ ప్రాపర్లీ. నోటి దగ్గర మాక్సిమం డైజెషన్ అవుతుంది, సో దాట్ ఇంటెస్టైన్ మీద లోడ్ పడకుండా ఉంటుంది, రైట్? ఎస్ మ్యామ్. That's so nice, Prashanti garu. Thank you so much. Valuable information ఇచ్చారు. Thank you so much.